జాగోరే జాగో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, దయానంద్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. దయానంద్ గారు, ఈ జాగోరే జాగో కార్యక్రమం గురించి మీరేం మాట్లాడతారు? సార్ నమస్కారం అండి. యమునా పాఠక్ గారికి మరియు HMTV వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎన్నో 60-70 ఏళ్ల నుండి మరుగున పడిపోయిన పాత బస్సులో మరుగున పడిపోయిన ఎన్నో దేవాలయాలకు ఈ రోజు ప్రపంచానికి తెలిసేటట్టు చేశారు. దానికి HMTV వారికి మరియు యమునా పాఠక్ గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మీరు ఏం మాట్లాడతారండి? ఈ రోజు ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా చూస్తున్నారు దయానంద్ గారు? మీకు ఐడియా ఉందా? ప్రభుత్వ నిర్ణయం గురించి మీకు ఐడియా ఉందా? మీరు చూస్తున్నారా? చూస్తూ ఉంటే ఇప్పుడే మీరు చెప్తూ ఉంటే వింటున్నాను. కానీ అసలైన విషయం అదే కదండి. ఇప్పుడు మేడం, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనకు నమ్మకం లేదా దేవుని పైన అని అనిపిస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే పాత వాళ్ళు ఒక గుడి కట్టి దానికి ఎంతో మాన్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు మనం ఉన్నది దేవుణ్ణి మొక్కుతున్నాం, కానీ పక్క దేవుణ్ణి మొక్కడానికి వెళ్ళి పక్కన భూమిని చూసి ఇది ఎప్పుడు కబ్జా చేసుకుందాం, అదే కబ్జా చేసుకుందాం అన్న మనస్తత్వం పెరిగిపోయింది మనుషులలో. ఆ విషయాన్ని మీరు ఏదైతే బయటికి తీసుకొచ్చారో అలాగే గవర్నమెంట్ కూడా సరైన పద్ధతిలో యాక్షన్ తీసుకొని ఈ గుడిలను కాపాడితే భక్తుల నుండి డబ్బులు అవసరం లేదండి. ఆ గుడిలు ఎంతో వెలిగిపోతాయి. ఆ భూముల లీజుకి ఇచ్చినా కానీ ఆ వచ్చే ఆదాయంతో గుడులు ఎంతో వెలిగిపోతాయి. అవునండి, అవును. అంతే. ఇప్పుడు ఒక కిషన్ బాగ్ లో చూసుకుంటే మనకు ఒక రాంబాగ్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, మురళీమోహన స్వామి టెంపుల్, దీనికి ఉన్న ల్యాండ్స్ తోటి ఇవి సరిగ్గా ఉపయోగిస్తే మొత్తం ఓల్డ్ సిటీలో ఉన్న ప్రతి ఒక పురాతనమైన ఆలయాలన్నీ డెవలప్ చేయొచ్చు. అంత డబ్బు ఉంది. కానీ మన దురదృష్టమో ప్రజలలో ఆ చైతన్యం లేదు. గవర్నమెంట్ లో ఆ చిత్తశుద్ధి ఇప్పటి వరకు చూపెట్టలేదు. ఇప్పుడు చూపిస్తుంది అంటే ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. అవునండి, ప్రభుత్వాన్ని వస్తుంది అంటే చాలా ఒక గొప్ప పరిణామమే అనుకుంటాను. అవునండి, అవునండి. దానికి మీ కృషి HMTV వాళ్ళు ఒక మీడియా నిజము ఇంత నిర్భయంగా చెప్పినందుకు HMTV వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు దయానంద్ గారు. మీలాంటి ఎందరో భక్తులు కృషి వల్లనే యమునా పాఠక్ గారి నేతృత్వంలో అందరూ కలిసి ముందుకు నడవటం వల్లనే మనకి అద్భుత విజయం సాధ్యమైంది. మేడం, ఇలాంటి భక్తులు స్పందన విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? లేదండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు ఏవైతే కొన్ని ఆలయాల పేర్లు తీసుకున్నారో ఆ ఆలయాల భూములు పరిరక్షిస్తే చాలు, పూర్తిగా కూడా సుసంపన్నంగా హైదరాబాద్లో ఉన్న మిగతా అన్ని ఆలయాలు కూడా చాలా బాగుంటాయి. అంటే వాటి ఆస్తుల విలువలు ఎంత, ఈరోజు దానికి సంబంధించిన లీజులండి ఎంత దారుణం అంటే నేను చెప్తాను. ఇప్పుడు మనకి మన పాత బస్తీ అని చెప్తున్న ప్రాశస్త్యం ఉన్న మన మహానగరంలో అనేక ఆలయ భూములను వీళ్ళు లీజుకి తీసుకుంటారు. చాలా మంది ఉన్నారు. అందులో టెంపుల్ ట్రస్టీ వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, అవుట్ సైడర్స్ ఉన్నారు, అన్య మతస్థులు ఉన్నారు. వీళ్ళు లీజ్కి తీసుకుంటారు. ఘోరం ఏంటంటే అన్య మతస్థులు కూడా గుడి ఆలయాల లీజుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ ఏంటంటేనండి, ఈ లీజులకు తీసుకున్న డబ్బు ఎంత అంటే 300, 500, 1000 రూపాయలు, 2000 మ్యాక్సిమం 2000 రూపాయలు ఒక ప్రైమ్ ఏరియాలో వీళ్ళ లీజుకి తీసుకునే డబ్బు అది. కానీ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే అవి లీజ్కి తీసుకొని ఈ భూములన్నీ కూడా వాటిలో షెడ్స్ వేసేసుకొని చిన్న చిన్న మడిగిలు వేసుకొని వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి సబ్లీజ్కి ఇస్తారు. ఆ సబ్లీజ్కి ఇచ్చిన డబ్బులు ఎంత అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గర 25,000, 30,000, 20,000 చొప్పున స్పేస్ని బట్టి ఎంత స్క్వేర్ ఫీట్లో ఉన్నదాన్ని బట్టి దాని ప్రైజ్ పెంచుకుంటూ కమర్షియల్ స్లాబ్లో కమర్షియల్ రేట్లో వీళ్ళు దాన్ని సబ్లీస్కి ఇచ్చి వసూలు చేస్తారు డబ్బులు. ఏది? దేవాదాయ అండర్లో ఉన్న భూములను లీజుకి వేరే ఒక ఎక్స్పర్సన్ తీసుకొని ఆ ఎక్స్పర్సన్ ఇంకొక వ్యక్తికి ఇచ్చి వాళ్ళు దీన్ని సబ్లీస్కి ఇచ్చి నడిపిస్తారండి. ఇది మేము ప్రత్యక్షంగా చూస్తాం. ప్రత్యక్షంగా మన జాగూరలో కూడా బయటపడడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే ఇలాంటి చెత్త పనులు చేసే వీళ్ళందరికీ కూడా దేవాలయ భూముల ఆస్తులతో డబ్బులు సంపాదించుకొని వీళ్ళందరూ ఉండేది పెద్ద పెద్ద బిల్డింగ్